మాస్టర్ ప్లాన్ ప్రకారం రహదారిని వెడల్పు చేసే ఉద్దేశంతో మా ఆస్తికి భంగం కలిగిస్తున్న జీఎంసీ అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానిక బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్లో గల స్థల యజమానులు మరియు స్వాధీనదారులు కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. జీఎంసీ మాస్టర్ ప్లాన్ ప్రకారం బృందావన్ గార్డెన్స్ సెంటర్ ఎన్జీ రంగ విగ్రహం నుండి స్తంభాల గరువు సెంటర్ చేబ్రోలు హనుమయ్య కంపెనీ వద్ద గల విగ్రహం వరకు ఉన్న రోడ్డుని విస్తరించాలని మున్సిపల్ ప్రణాళిక శాఖ సిబ్బంది మమ్మల్ని సంప్రదించి ప్రతిపాదించినట్లు తెలిపారు. వారు మా ప్రహరీ గోడను గుర్తించి మా కట్టడాలను స్వచ్ఛందంగా కూల్చివేయమని కోరినట్లు తెలిపారు. అలా చేయని పక్షంలో బలవంతంగా మా కట్టడాలను కూల్చివేస్తామని జీఎంసీ అధికారులు మమ్మల్ని బెదిరిస్తున్నారని బాధను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గుడివాడ మాధవరావు, గడ్డంశెట్టి సత్యనారాయణ, ఎండి అజీజ్ అహ్మద్, పోకూరి మణికంఠ చంద్రశేఖర్, తాళ్లూరు వెంకట చంద్రశేఖర్, ఎండి ముబాషిర్ అహ్మద్, జాగర్లమూడి సుజాత, గోగినేని జ్యోతి కుమారి, కుంద ఇందిరారాణి తదితరులు పాల్గొన్నారు. బృందావన్ గార్డెన్ సెంటర్లో షాప్ ఉంది. బృందావన్ గార్డెన్ సెంటర్ నుంచి హనుమయ్య కంపెనీ వరకు 80 అడుగుల రోడ్డు డెవలప్మెంట్ అని చెప్పారు. అక్కడ అయ్యప్ప స్వామి గుడి ఒకటి ఉంటుంది. అక్కడి నుంచి హనుమయ్య కంపెనీ వరకు రోడ్డు కొంచెం తక్కువ ఉంది. అంతవరకు వాళ్ళు 80 అడుగులు చేశారు. బృందావన్ గార్డెన్ సెంటర్ సిగ్నల్స్ దగ్గర నుంచి కూడా అయ్యప్ప స్వామి గుడి వరకు ఆల్రెడీ 80 అడుగులు ఉంది. 80 అడుగులు ఉంది కదా, మాది అవసరం లేదు కదా అంటే, కాదు, ఎక్కడో 2012లోనో ఎప్పుడో ప్లాన్ ఇచ్చారు, దాని ప్రకారం మేము కొట్టాల్సిందే. సరే, మీరు కొడితే కొట్టండి, కానీ అటువైపు ఇటువైపు రెండు వైపులా తీసుకోవాలి కదా. 80 అడుగులకి తక్కువ ఉంటే 60 అడుగులు ఉంది అనుకోండి, అటు 10 అడుగులు ఇటు 10 అడుగులు తీసుకోండి, లేకపోతే 70 ఉంటే అటు 5 ఇటు 5 తీసుకోండి అంటే, అట్లా కాదని చెప్పి ఆ అయ్యప్ప స్వామి గుడి దగ్గర నుంచి గార్డెన్ సెంటర్ సిగ్నల్స్ వరకు కూడా ఒకవైపే ఏకపక్షంగా ఒకవైపే మొత్తం ఆల్రెడీ కొట్టేశారు. ఈ కొడతారు అని చెప్పి మార్కింగ్ ఇచ్చినప్పుడు మేము ఆల్రెడీ కోర్టుకి వెళ్ళాం. కోర్టు స్టే ఇచ్చింది. ఒక పద్ధతి ప్రకారం కొట్టండి, వాళ్ళకి నోటీసులు ఇవ్వండి, నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళ నుంచి విచారణ తీసుకోండి, తీసుకున్న తర్వాతనే మీరు చేయాల్సింది చేయండి అని చెప్పి కోర్టు స్టే ఇచ్చినా కానీ ఆ స్టేలకి మాకు ఏమి సంబంధం లేదు, మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి అని చెప్పారు. సరే, పైనుంచి ఆర్డర్స్ వచ్చినప్పుడు మీకు ఒక ప్లాన్ ఉంటుంది కదా, ఒక మాస్టర్ ప్లాన్ అంటూ ఒకటి వేస్తారు కదా, అది ఏది అక్కడి నుంచి అక్కడ దాకా పోతుంది. మీరు 80 అడుగులు అంటున్నారు, 80 అడుగులు మాకు కొలతలు చూపించండి. ఆల్రెడీ డ్రైన్ టు డ్రైన్ 80 అడుగులు ఉన్నాయి. 80 అడుగులు తగ్గితే మేము ఇస్తాము. మేము డెవలప్మెంట్కి వ్యతిరేకం కాదు, రోడ్ డెవలప్మెంట్ చేసుకోండి, కానీ ఒక న్యాయపరంగా ఒక నైతికంగా చేయండి. నైతికంగా అంటే ఏంటి? ఇటువైపు తీసుకోవాలి, అటువైపు తీసుకోవాలి. మీరు అటువైపు పెద్దల పలుకుబడి ఉంది కాబట్టి అది వదిలిపెట్టి కేవలం మా మీదకి వస్తే అంటే ఒక చివర 8 అడుగులు పెట్టారు, ఇంకో చివర 20 అడుగులు పెట్టారు, 10 అడుగులు పెట్టారు. అసలు షాపులు ఉండాలా, వెళ్ళాలా? అసలు ఒక న్యాయం అనేది ఉందా? ఒక పద్ధతి అనేది ఉందా? టౌన్ ప్లానింగ్ అంటారు. ప్లానింగ్ అంటే ఏంటి? మమ్మల్ని ఇబ్బంది పెడతామా? ప్రైవేట్ వాళ్ళని ఇబ్బంది పెడతామా? ఆల్రెడీ గవర్నమెంట్ సైట్ ఉంది మీకు 80 అడుగులు తీసుకోవాలంటే. సరే, కాదు, స్ట్రైట్ లైన్ అంటారు. స్ట్రైట్ లైన్ అన్నప్పుడు మీరు అటు తీసుకోండి, ఇటు తీసుకోండి, మేము ఒప్పుకుంటా ఉంటున్నాము. కాలువ నుంచి ఒక 2 అడుగులు 3 అడుగులు మీకు కావాలంటే వస్తుంది. కానీ మీరు ఒకవైపుకే కాలువలు కట్టాలని చెప్పి ఎక్కడ పడితే అక్కడ మలుపులు తిప్పేసి కాలువ స్ట్రైట్ లైన్ అంటున్నారు. కాలువ మలుపు ఉంది, కరెక్ట్గా అయ్యప్ప స్వామి గుడి ఎదురుగా ఒక ఎల్ షేప్ తీసుకొచ్చేసి కాలువ రోడ్డు మీదకి తీసుకొచ్చారు. ఎక్కడైనా రోడ్ వైండింగ్ అంటే కాలువలు అవతలకు జరుగుతాయి. ఇక్కడ ఏమైంది? ఒక కాలువ యువతలకు జరిగింది, రెండో కాలువ ఇటు జరుగుతుంది. జరగరాని పద్ధతుల్లో జరుగుతున్నాయి. దీనికి అన్ని వివరాలు అడుగుతుంటే కూడా మన సిపి గారు వచ్చారు. బృందావన్ గార్డెన్స్ సిగ్నల్ దగ్గర నుంచి అయ్యప్ప స్వామి గుడి దాకా 80 అడుగులు ఉన్నా, 80 అడుగుల పైన ఉన్నా కూడా మమ్మల్ని కావాలని ఇబ్బంది పెడుతున్నారు. కోర్టు నుంచి స్టే ఆర్డర్ ఉన్నా కూడా స్టే ఆర్డర్ మాకే సంబంధం లేదని చెప్పి రోడ్డు వైండింగ్ చేస్తున్నారు. 80 అడుగులు పైన ఉంది కదండి అంటే మా ఇష్టం, మీరు చెప్పేదని అలా అంటున్నారు. అక్కడ మాకు దయ ఉంచి న్యాయం చేయమని కోరుకోవడానికి కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాము. టౌన్ ప్లానింగ్ ఏం పేరు? సిటీ ప్లానర్ గారు, ఏసీపీ గారు, మీరు మా ఇష్టము, మేము కావాల్సినప్పుడు మేము తీసుకుంటాము, మీరు చెప్పేది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మాకు కావాల్సినప్పుడు మేము తీసుకుంటాము, అవసరమైంది కాబట్టి తీసుకుంటాము. 80 అడుగులు పైన ఉన్నా కూడా ఎందుకు సార్ లెక్క పైన ఉంది కదా అంటే, మా ఇష్టం అయ్యా, నువ్వు చెప్పేది ఏంది, అటు ఇటు మేము తిరగము, మేము వంకలు తిరగమన్నారు. ఆల్రెడీ వంకలు తిప్పే ఉంచారు. ఎదురుగా ఎల్ షేప్లో ఎల్లా కొట్టుకొని 5 అడుగులు క్రాస్ తిప్పారు. ఏంటంటే మా ఇష్టమై నువ్వు చెప్పేది ఏంటంటే